ఫిఫ్త్ డేట్ అనుకుంటా. నేను పడుకున్నా. నాకు నా ఫ్రెండ్ గాడు కాల్ చేసి, "ఏమైందిరా" అంటే, "ఫ్లైట్ క్యాన్సల్ అయిందమ్మా, కొంచెం సేపు మాట్లాడరా, బోర్ కొడుతుంది" అంటాడు. నిద్రలో నేనుండి వాడిని తిట్టిన. "నాకే చేయాలా, నేనే అలసిపోయి పడుకున్నారా" అంటే, వాడు నన్ను నిద్ర డిస్టర్బ్ చేసింది కాక నన్నే తిడుతుండు. "నువ్వు పెద్ద పిఎంవి మరి, నిద్ర డిస్టర్బ్ అయిందని." నేనేమో, "సరేరా ఈ లొల్లి వదిలేయి, ఈ పక్కకు అదేదో లొల్లి వినిపిస్తుంది, అదేంద్రా" అంటే అప్పుడు చెప్పిండు, 3 months ముందు బుక్ చేసిన ఫ్లైట్ కూడా క్యాన్సల్ అయిందంట. దుబాయ్కి పని మీద వెళ్తున్నాడు నా ఫ్రెండ్. వాడు ఎక్కడ చూసినా జనమే ఉన్నారంట. ఏమైందిరా అని అడిగితే అక్కడ రిసెప్షన్ లో అడిగాడంట. నియర్లీ 1000 ఫ్లైట్స్ క్యాన్సల్ అయ్యాయంట. అందులో వాడిలాగా వర్క్ మీద వెళ్లే వాళ్ళు ఉన్నారు, అండ్ మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, కొంతమంది కంపెనీ స్టాఫ్ తో గొడవ పడుతున్నారంట. నేను డిసైడ్ అయ్యా ఈ వీడియోని నెక్స్ట్ వీడియోగా చేద్దామని. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్, FDTL, ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్. ఫ్లైట్ రెస్ట్ గురించి చూసేది, ఎందుకంటే పైలట్స్ రెస్ట్ అండ్ హెల్తీగా ఉంటేనే ప్యాసింజర్స్ సేఫ్గా ఉంటారు. నెక్స్ట్, DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అంటే ఏవియేషన్లో సేఫ్టీ రెగ్యులేషన్స్ అథారిటీ. ఇప్పుడు DGCA 3 కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది. ఆ కొత్త రూల్స్ ఏంటంటే, ఇప్పుడు పాతవి కొత్తవి రెండు చూద్దాం. నైట్ డ్యూటీ టైమింగ్స్, నైట్ డ్యూటీ వర్కింగ్ అవర్స్, ఫ్లైట్ ల్యాండింగ్స్. ఓల్డ్ వర్కింగ్ రూల్లో 12 AM to 5 AM, న్యూ వర్కింగ్ రూల్లో అయితే 12 AM to 6 AM. ఇక్కడ ఆపరేషన్ లాస్ ఎందుకు అంటే 5 to 6 AM మధ్యలో ఇండిగోకి చాలా ఫ్లైట్స్ బుక్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఆపరేషన్ లాస్. నైట్ డ్యూటీ వర్కింగ్ అవర్స్, ఓల్డ్ రూల్ ప్రకారం ఒక పైలట్ 13 hours వర్క్ చేయాలి, అండ్ న్యూ రూల్ ప్రకారం 10 hours మాత్రమే పనిచేయాలి. అండ్ లాస్ట్, ఫ్లైట్ ల్యాండింగ్స్. ఓల్డ్ రూల్ ప్రకారం 6 ఉండాలి, అండ్ న్యూ రూల్ ప్రకారం 2 ఉండాలి. మన మనుషులకి బయాలజికల్ క్లాక్ అనేది ఒకటి ఉంటుంది. అది 12 AM to 3:30 AM వరకు మనకు నిద్ర అనేది ఉండాలి. ఆ టైంలో పని చేయొద్దు అని ఈ రూల్ తెచ్చింది గవర్నమెంట్. ఇందులో ఇండిగో వాళ్ళకు వచ్చిన లాస్ ఏంటి అంటే, వర్కింగ్ అవర్స్ ఓల్డ్ రూల్లో 13 hours, న్యూ రూల్లో 10 hours. ల్యాండింగ్లో ఓల్డ్ రూల్లో 6 ల్యాండింగ్స్ అండ్ న్యూ రూల్లో 2 ల్యాండింగ్స్. టైం ఉన్నా సరే శాలరీ మాత్రం సేమ్ పే చేయాలి. కొత్త పైలట్స్ ని హైర్ చేసుకోవాలి. ఇవి వాళ్ళ లాసెస్. ఈ కొత్త రూల్స్ గురించి DGCA 18 months ముందే చెప్పింది, ప్రిపేర్ గా ఉండండి అని. DGCA చెప్పినట్టుగానే మిగతా ఫ్లైట్స్ లైక్ ఎయిర్ ఇండియా 500+ పైలట్స్ ని హైర్ చేసుకొని, మిగతా వాళ్ళు కూడా హైర్ చేసుకొని ప్రిపేర్డ్ గా ఉన్నారు. కానీ ఇండిగో మాత్రం ఏం కూడా చేయలేదు. 6 నెలల క్రితం ఇండిగో CEO అయిన పీటర్ ఎల్బర్స్ ని అడిగితే, మాకు దాని వల్ల ఏం ఇంపాక్ట్ ఉండదు అని చెప్పాడు. కానీ ఇప్పుడు 1000 పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. గవర్నమెంట్ సివిలైజేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు రూల్స్ ని హోల్డ్ లో పెడుతున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ప్యాసింజర్స్ కన్వీనియన్స్ కోసం. ఇక్కడ డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. బయట దేశాల్లో తిరిగే ఇండిగో ఫ్లైట్స్ మాత్రం బాగానే నడిచాయి. ఇదే కరెక్ట్ టైం అని మిగతా ఫ్లైట్ వాళ్ళందరూ 5000 టికెట్ ప్రైస్ ని 50,000 చేసేసారు. ఇక్కడ ఇండియాలో 100లో 60 ఫ్లైట్స్ ఇండిగో వాళ్ళవి మాత్రమే ఉన్నాయి. వాళ్ళే నడపడం ఆపితే దేశం మొత్తం ఆగిపోద్ది. అందుకే గవర్నమెంట్ హోప్లెస్ అయిపోయింది. ఇక్కడ ఇండిగో గెలిచింది, గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సేఫ్టీ ఓడిపోయింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.